అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినషైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 80 అబస 1-42 ఆయాతులు. అబస అనగా నుదురు చిట్లించాడు. పరిచయం. ఈ సూరా మర్యాదల గురించి, ప్రళయం గురించి, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం గురించి, తీర్పు దినం గురించి ముఖ్యంగా బోధించింది. మొదటి ఆయతులో వచ్చిన అబస నుదురు చిట్లించాడు అన్న ప్రస్తావనను ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. దివ్య ఖురాన్ జ్ఞానం పొందటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చిన ఒక నిరుపేద గుడ్డివాని కథతో ఈ సూరా ప్రారంభమవుతుంది. ఆ గుడ్డి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరు ఖురైష్ అవిశ్వాసులకు దివ్య ఖురాన్ బోధిస్తున్నారు. వాళ్ళు పలుకుబడి కలిగిన ప్రముఖులు. ఆ సమయంలో వచ్చిన గుడ్డివాణ్ణి చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాస్త చికాగ్గా నుదురు చిట్లించారు. ఈ సందర్భంగా అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చేసిన బోధన ఈ సూరాలో ఉంది. మనిషి సాధారణంగా మొండిగా వ్యవహరిస్తాడని, ఒక వీర్య బిందువు నుంచి తాను ఉద్భవించిన వాస్తవాన్ని మరచిపోయి సత్యాన్ని తిరస్కరిస్తాడని ఈ సూర వ్యాఖ్యానించింది. తీర్పు దినం నాటి చెవులు చిల్లులు పడే శంఖారావం గురించి, ఆనాడు ఎదురయ్యే భయానక పరిస్థితుల గురించి, ఆనాడు ప్రజల స్థితిగతుల గురించి ఈ సూరాలో వివరించడం జరిగింది. ఆనాడు ఎవరికీ తమ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచన రానే రాదు. ఆయ నంబర్ 1. ప్రవక్త నుదురు చిట్లించాడు, ముఖం త్రిప్పుకున్నాడు. ఈ సూరా అవతరణ వెనుక గల సందర్భంపై పండితులందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ప్రవక్త ప్రియ సహచరులైన హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమ్మె మక్తూమ్ నేపథ్యంలో ఇది అవతరించింది. ఈయన అంధులు. ఒకసారి దైవ ప్రవక్త ఖురైషు ప్రముఖులతో చర్చలు జరుపుతుండగా ఇబ్నె ఉమ్మె మక్తూమ్ అకస్మాత్తుగా వచ్చి ఏదో ధర్మ సందేహం వెలిబుచ్చబోయారు. చర్చల్లో అంతరాయం కలిగినందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖార విందంపై కించిత్ అహసనం తొంగి చూసింది. ఉన్నట్టుండి ఆ సహాబీ అక్కడ ఊడిపడటంపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాస్తంత విసుగు చెందారు. ఈ ధోరణి అల్లాహ్కు నచ్చలేదు. అందువల్ల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మందలింపుగా ఈ ఆయతులు అవతరించాయి. ఆయ నంబర్ 2. తన వద్దకు ఒక అంధుడు వచ్చినంత మాత్రానికే. ఇబ్నె ఉమ్మె మక్తూమ్ గారు అకస్మాత్తుగా వచ్చినందుకు దైవ ప్రవక్త మోముపై వ్యక్తమైన చిరాకు సహజమే అయినా అది ప్రవక్త స్థాయికి శోభించని విషయం. ఆయ నంబర్ 3. ఓ ప్రవక్త, నీకేం తెలుసు? బహుశా అతను తనను సంస్కరించుకుంటాడేమో. అంటే ఆ గుడ్డివాడు నీ ద్వారా ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకొని సదాచరణకు ఉపక్రమించవచ్చు. తత్ఫలితంగా అతని దిద్దుబాటు జరగవచ్చు. అతని అంతరంగం పరిశుద్ధం కావచ్చు. నీ హితబోధ అతనికి లాభసాటి కావచ్చు. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ కులీనుల భాగ్యవంతుల కోసం నువ్వు నీ దగ్గరకు వచ్చిన అభాగ్య జీవులను నిర్లక్ష్యం చేయకు అని దేవుడు తన ప్రవక్తకు బోధపరుస్తున్నాడు. ఆయ నంబర్ 4. లేదా ఉపదేశం వింటాడేమో, ఉపదేశం అతనికి ప్రయోజనకరం అవుతుందేమో. ఆయ నంబర్ 5. ఎవడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో, అంటే విశ్వాసం, ఈమాన్ పట్ల, ప్రవక్త వద్దకు వచ్చిన జ్ఞానం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు, లేదా తన సరి సంపదల్ని చూసుకొని మురిసిపోతూ ఇతరులను లక్ష్యపెట్టనివాడు. ఆయ నంబర్ 6. అతనిపై నువ్వు ఎంతో శ్రద్ధ చూపుతున్నావు. ఓ ముహమ్మద్, చిత్తశుద్ధి గల ఈ అభిమాన ధనులను విస్మరించి సత్యం పట్ల వైముఖ్య ధోరణిని కనబరిచే ఈ బడా ఆసాములపై దృష్టిని కేంద్రీకరించడం నీకు తగదు అని దేవుడు మరోసారి తన ప్రవక్తను మృదువుగా మందలించాడు. ఆయ నంబర్ 7. వాడు గనక దిద్దుబాటు చేసుకోకపోతే ఆ నింద నీపై లేదు కదా. ఓ ప్రవక్త, సందేశాన్ని చేరవేయటం వరకే నీ కర్తవ్యం. దాన్ని గ్రహించి బాగుపడేవారు లాభం పొందుతారు. ఒకవేళ ఎవరైనా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోకపోయినట్లయితే దానికి నీవు బాధ్యుడవు కావు. ఆయ నంబర్ 8. మరెవరైతే నీ దగ్గరకు శ్రద్ధగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో, అంటే నీవు చూపే సన్మార్గం కోసం తహతహలాడేవాడు, నీ ఉపదేశాలను విని పవిత్ర జీవితం గడపాలని ఉవ్విళ్ళూరే పేదవాడు మరోవైపున ఉన్నాడు. ఆయ నంబర్ 9. దైవభీతి కూడా కలిగి ఉన్నాడో,
పైగా అతను అనుక్షణం దైవానికి భయపడుతూ నీ సహచర్యం కోసం పరితపిస్తున్నాడు. అందువల్ల నీవు చేసే హితబోధ అతనికి లాభం చేకూరుస్తుందన్న ఆశ ఉంది. నీ ప్రబోధనలను అతను అక్షరాలా పాటిస్తాడన్న నమ్మకం కూడా ఉంది. కనుక అలాంటి సచ్చీలులను నువ్వు అశ్రద్ధ చేయకు. ఆయన నంబర్ 10. అతని పట్లేమో నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు. అసలు నువ్వు శ్రద్ధ తీసుకోవాల్సింది ఇలాంటి త్యాగధనుల పట్లనే గాని ధనమదాంధుల, అధికార మదాంధుల పట్ల కాదు. ఈ ఆయతుల ద్వారా అవగతమయ్యే ఒక ముఖ్య విషయం ఏమిటంటే దైవధర్మ పరిచయం ప్రచారం విషయంలో కొందరి పట్ల ప్రత్యేకంగా వ్యవహరించవలసిన, కొందరికి పెద్దపీట వేయవలసిన అవసరం లేదు. ఈ విషయంలో ఆసాములు, అగత్యపరులు, కలవారు, లేనివారు, యజమానులు, సేవకులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిన్న వయస్కులంతా ఒక్కటే. కాబట్టి అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి. అయితే దేవుడు తన యుక్తిని అనుసరించి తాను తలచిన వారికి సన్మార్గ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నంబర్ 11. ఇది సరైనది కాదు. ఈ ఖురాన్ను మాత్రం హితబోధ నిమిత్తమే ఉన్నది. అంటే పేదవారి పట్ల అనాసక్తతను కనబరిచి శ్రీమంతుల పట్ల అమితాసక్తిని చూపే నీ ధోరణి సరైనది కాదు. ఇక మీదట ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడు అని చెప్పటం దీని అంతరార్థం. ఆయన నంబర్ 12. కాబట్టి కోరిన వారు దీని ద్వారా హితబోధను గ్రహించవచ్చు. అంటే ఈ గ్రంథం పట్ల శ్రద్ధాభక్తులు ఉన్నవారు దీని నుండి గుణపాఠం నేర్చుకోవాలి. ఇందలి ఉపదేశాలను ఆచరించాలి. ఈ గ్రంథాన్ని లక్ష్యపెట్టని వారిని పట్టించుకోవాల్సిన పని లేదు. మక్కాకు చెందిన సర్దారులు, కులీనులు కూడా ఈ గ్రంథం పట్ల అనాసక్తతే చూపారు. దానివల్ల ధర్మానికి వాటిలో నష్టం ఏమీ లేదు. కాబట్టి విముఖత చూపే వారిని గురించి చింతించాల్సిన పని లేదు. ఆయన నంబర్ 13. అది గౌరవప్రదమైన సహీఫాల్లో లిఖితమై ఉన్నది. అంటే లౌహె మహ్ఫూజ్లో అని భావం. ఎందుకంటే దివ్య ఖురాన్ అవతరించేది అక్కడి నుండే. మరో అర్థం ప్రకారం ఈ సహీఫాలు, పత్రాలు దేవుని దగ్గర ఎంతో గౌరవప్రదమైనవి. ఎందుకంటే అవి జ్ఞానంతోనూ యుక్తితోనూ నిండి ఉన్నవి. ఆయన నంబర్ 14. అవి మహోన్నతమైనవి, పవిత్రమైనవిను. మర్ఫూ అతిన్ అంటే అవి దైవ సన్నిధిలో ఉన్నత స్థానం గలవి లేదా దోషాలకు అతీతమైనవి, మహోన్నతమైనవి. ముతహరతిన్ అంటే అవి ఆశాంతం పరిశుద్ధమైనవి. ఎందుకంటే వాటిని పవిత్రులు, దైవదూతలు తప్ప ఎవరూ తాకరు. లేదా అవి హెచ్చుతగ్గులకు, మార్పులు చేర్పులకు అతీతమైనవి. ఆయన నంబర్ 15. అది లేఖకుల, దైవదూతల చేతుల్లో ఉంది. లేఖకులు అంటే దైవదూతలు. వారు దైవవాణిని దైవ ప్రవక్తలకు చేరవేస్తారు. అంటే దైవానికి, దైవ ప్రవక్తలకు మధ్య దౌత్యం నిర్వహిస్తారు. అందుకే అరబ్బీలో వారిని సఫరతిన్గా వ్యవహరించటం జరిగింది. సఫరతిన్ అంటే దూతలు అని అర్థం. దైవదూతలు దైవ దౌత్యాన్ని అందిస్తారు, రాయబారులుగా వ్యవహరిస్తారు. రాయబార కార్యాలయం, దౌత్య సిబ్బంది, దూత వంటి పదాలు తెలుగువారికి సుపరిచితమే కదా. ఆయన నంబర్ 16. వారు మహిమాన్వితులు, మంచివారు కూడాను. అంటే వారు పుట్టుక రీత్యా పునీతులు, ఆదరణీయులు, ఆచరణ రీత్యా సద్వర్తనులు, పవిత్రులు. దీన్ని బట్టి బోధపడే ఒక ముఖ్య విషయం ఏమిటంటే దివ్య ఖురాన్ను కంఠస్థం చేసిన వారు, దివ్య ఖురాన్లో పాండిత్యం సంపాదించిన వారు నైతికంగా సద్గుణ సంపన్నులుగా, క్రియాత్మకంగా సజ్జనులుగా ఉండాలి. వారి జీవితం అంతా ఈ కిరామిన్ బరరహుకు ప్రతిరూపంగా ఉండాలి. ఒక హదీసు ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఎవరైతే దివ్య ఖురాన్ను పఠిస్తాడో, ఖురాన్లో ప్రావీణ్యం సంపాదించాడో అతను మహిమాన్వితులైన సజ్జనులైన దైవదూతల సరసన ఉంటాడు. మరెవరైతే దివ్య ఖురాన్ను చాలా కష్టపడుతూ పఠిస్తాడో, అంటే ఖురాన్ పండితుల మాదిరిగా ధారాళంగా చదవలేడో అతనికి రెట్టింపు పుణ్యఫలం వస్తుంది. ఆయన నంబర్ 17. మనిషి నాశనం గాను ఎటువంటి కృతజ్ఞుడు వాడు. ఇక్కడ మనిషి అంటే ఏ ఆధారము లేకుండా, మరే నిదర్శనము లేకుండా మరణానంతర జీవితాన్ని త్రోసిపిచ్చే మనిషి అన్నమాట. వాడు దేవుడు చేసిన మేళ్లను మరచిపోయాడు. ఆ మేళ్లేమిటో జ్ఞప్తికి తెస్తే బహుశా వాడు రుజువర్తనుడవుతాడేమోనని దేవుడు ఇక్కడ తన అనుగ్రహాలను గుర్తు చేశాడు.
ఆయన నంబర్ 18 అల్లాహ్ వాణ్ణి దేంతో పుట్టించాడు. ఆయన నంబర్ 19 ఒక్క వీర్య బిందువుతోనే కదా పుట్టించాడు. మరి అతనికి కావలసినవి తగు రీతిలో ఉండేలా నిర్ధారించాడు. చూడండి, అత్యంత అల్పమైన రేతస్సుతో సృష్టించబడిన ఈ మనిషికి గర్వం బడాయి శోభిస్తుందా? అంటే అతని ఉనికికి స్థాయికి అవసరమైన వాటిని సమకూర్చాడు. అతనికి 2 కళ్ళను, 2 కాళ్లను, 2 చేతులను ఇచ్చాడు. వినే శక్తిని గ్రహించే సామర్థ్యాన్ని వసగాడు. ఇంకా ఎన్నో విలువైన శరీరావయవాలను, శక్తియుక్తులను అతనికి ప్రదానం చేశాడు. ఆయన నంబర్ 20 ఆ పైన అతని కొరకు మార్గాన్ని సులభతరం చేశాడు. అంటే మంచి చెడుల మార్గాన్ని స్పష్టపరిచాడు. మరి కొంతమంది ప్రకారం అతనికి తల్లి కడుపు నుంచి బయటకు వచ్చే దారి చూపాడు. కానీ మొదటి అర్థమే సరైనది, సహేతుకమైనది. ఆయన నంబర్ 21 అటు పిమ్మట అతనికి చావునిచ్చాడు. ఆ తర్వాత అతన్ని సమాధిలోనికి చేర్చాడు. అంటే మరణానంతరం అతన్ని మట్టిలో కలిపేందుకు ఆదేశించాడు. ఎందుకంటే అతన్ని సకల మర్యాదలతో ఖననం చేయకపోతే కాకులు, గ్రద్దలు, మృగాలు, జంతువులు అతని శవాన్ని చీల్చి చెండాడుతాయి. తత్కారణంగా అతని మాన మర్యాదలకు తీరని విఘాతం కలుగుతుంది. ఆయన నంబర్ 22 మరి తాను కోరినప్పుడు అతన్ని బ్రతికించి లేపుతాడు. ఆయన నంబర్ 23 ఎంత మాత్రం కాదు, అసలు అతను ఇంతవరకు దైవాజ్ఞలను నెరవేర్చనే లేదు. అంటే దైవ తిరస్కారి అయిన ఈ మనిషి అంటున్నదేదీ నిజం కాదు. ఆయన నంబర్ 24 అయితే ఈ మనిషి తాను తినే ఆహారాన్ని కూడా కాస్త చూడాలి. అంటే ఏ విధంగా దేవుడు తన జీవిక కోసం అన్న పానీయాలను సమకూర్చాడో, తన మనుగడ కోసం ఎన్నెన్ని ఉత్పత్తి కారకాలను లోకంలో పొందుపరిచాడో అతను ఆలోచించాలి. అతనిలో ఈ ఆలోచన చిగురించినప్పుడే అతను పరలోకంలో సాఫల్యానికి దోహదపడే మార్గాన్ని పొందుతాడు. ఆయన నంబర్ 25 మేము పుష్కలంగా నీటిని కురిపించాము. ఆయన నంబర్ 26 మరి నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము. ఆయన నంబర్ 27 మరి అందులో ఆహార ధాన్యాన్ని ఉత్పన్నం చేశాము. ఆయన నంబర్ 28 ద్రాక్ష పండ్లను, కూరగాయలను. ఆయన నంబర్ 29 జైతూను, ఆలివ్, ఖర్జూర పండ్లను పండించాము. ఆయన నంబర్ 30 దట్టమైన తోటలను. ఆయన నంబర్ 31 పండ్లు, ఫలాలను, పచ్చిక బయళ్లను కూడా పండించాము. కేవలం మనుషుల కోసమేగాక మనుషులు ఆధారపడే పశువుల గ్రాసం కూడా ఆయన ఈ నేల నుండి మొలకెత్తించాడు. ఆయన నంబర్ 32 ఇదంతా మీకోసం, మీ పశువుల ప్రయోజనార్థం చేశాము. ఆయన నంబర్ 33 గూబ గుయ్యమనిపించే గావు కేక అంటే ప్రళయం వచ్చినప్పుడు. ప్రళయ దినాన్ని చెవుల్ని మొద్దుబార్చేది సాఖహ్గా వర్ణించటంలోని ఆంతర్యం ఏమిటంటే అది అత్యంత భయంకరమైన శబ్దంతో వస్తుంది. దాంతో చెవులకు చెవుడు వచ్చేస్తుంది. ఆయన నంబర్ 34 ఆ రోజు మనిషి తన స్వంత సోదరుని నుండి పారిపోతాడు. ఆయన నంబర్ 35 తన తల్లి నుండి, తండ్రి నుండి. ఆయన నంబర్ 36 తన భార్య నుండి, తన పిల్లల నుండి పారిపోతాడు. ఆయన నంబర్ 37 ఆ రోజు ప్రతి ఒక్కరికి తన సంగతి చూసుకోవటంతోనే సరిపోతుంది. లేదా తన రక్త సంబంధీకుల పట్ల సమీప బంధువుల ఎడల చూచి చూడనట్లుగా ప్రవర్తిస్తాడు. హదీసు ప్రకారం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం వారు ఇలా ప్రవచించారు. అందరూ మష్హర్ మైదానంలోకి నగ్న శరీరాలతో తరలి వస్తారు. వారి పాదాలకు చెప్పులుండవు. వాహనాలు లేకుండా నడిచి వస్తారు. వారు సున్నతి చేయబడిన స్థితిలో ఉంటారు. వారా విధంగా వస్తే వారి మర్మాంగాలపై ఇతరుల దృష్టి పడదా అని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా అడిగితే దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఈ ఆయతునే పఠించారు. అంటే ఆ రోజు ఎవరి చింత వారికి ఉంటుంది. ఇతరుల్ని గురించి పట్టించుకునే తీరిక కానీ ధ్యాస కానీ వారికి ఉండదు అన్నమాట. మరొక అభిప్రాయం ప్రకారం ప్రళయ దినాన తన వారు పడుతున్న అవస్థల్ని, వారు ఎదుర్కొంటున్న బాధాకర పరిస్థితిని చూసి మనిషి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకొక అభిప్రాయం ప్రకారం తాము ఇతరులకు ఎలాంటి లాభాన్ని చేకూర్చలేమని వారికి తెలుసు. అందుకే వారు తమ ఆత్మీయులను పట్టించుకోకుండా తమ సంగతిని మాత్రమే చూసుకుంటారు. ఆయన నంబర్ 38 ఆ రోజు ఎన్నో ముఖాలు వెలిగిపోతుంటాయి. ఆయన నంబర్ 39 తమకు వినిపించబడిన శుభవార్తపై నవ్వులు చిందిస్తూ ఆనందంలో తేలియాడుతూ ఉంటాయి. ఇవి విశ్వాసుల సజ్జనుల ముఖాలు.
వారి కర్మల పత్రాలు వారి కుడి చేతికి ఇవ్వబడతాయి. తద్వారా వారు తమ పరలోక సాఫల్యాన్ని ఊహిస్తారు. అంతే, వారి మొహాలు దేదీప్యమానం అవుతాయి, ఆనందంతో విప్పారుతాయి. ఆయా నంబర్ 40. మరెన్నో ముఖాలు ఆనాడు దుమ్ము కొట్టుకుని ఉంటాయి. ఆయా నంబర్ 41. వాటిపై నలుపు ఆవరించి ఉంటుంది. అవమానంతో అవిశ్వాసుల ముఖాలు పాలిపోతాయి. ఒకవైపు శిక్షాభయం, మరోవైపు నిరాశ కూడా వారిని చుట్టుముడుతుంది. పుట్టెడు దుఃఖంతో విలపిస్తూ ఉంటారు. ఆ విషాద ఛాయలన్నీ వారి మొహాలపై తొంగి చూస్తూ ఉండటం వల్ల అవి నల్లగా తయారవుతాయి. ఆయా నంబర్ 42. వారే అవిశ్వాసులు, దుర్జనులు. అంటే వారు దైవాన్ని, దైవ ప్రవక్తలను, పరలోక జీవితాన్ని త్రోసిపుచ్చటంతో పాటు మంచి పనులను కూడా విడనాడేవారు. పైగా దుర్మార్గానికి, దౌష్ట్యానికి పాల్పడేవారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.